నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్లు తలపడనున్నాయి. ఈ చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్కు అంపైర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. ఇంగ్లాండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ప్ ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. విశేషం ఏంటంటే రిచర్డ్ ఇల్లింగ్వర్త్ వరుసగా రెండో టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు అంపైర్గా ఎంపికయ్యారు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, సౌత్ ఆఫ్రికా తలపడ్డ మ్యాచ్కు ఆయనే అంపైర్గా ఉన్నారు. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించి ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. రిచర్డ్ ఇల్లింగ్వర్త్కు భారీ మ్యాచ్లను పర్యవేక్షించిన అనుభవం ఉంది. ఆయన 2023 వన్డే వరల్డ్ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లోనూ అంపైరింగ్ చేశారు. మరోవైపు అలెక్స్ వార్ప్కు ఇది మొదటి సీనియర్ వరల్డ్ కప్ ఫైనల్. ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన వార్ప్ 2022 మహిళల ప్రపంచ కప్, 2023 పురుషుల ప్రపంచ కప్లోనూ తన సేవలు అందించారు. వీరిద్దరూ ఈ టోర్నీలో కోల్కతా వేదికగా జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లోనూ అంపైర్లుగా వ్యవహరించారు. ఈ టైటిల్ పోర్లో సౌత్ ఆఫ్రికాకు చెందిన అల్లావుద్దీన్ పాలేకర్ థర్డ్ అంపైర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక ఫోర్త్ అంపైర్గా ఇంగ్లాండ్కు చెందిన ఆడ్రియన్ హోల్డ్ స్టాక్ వ్యవహరించనున్నారు. ఈ మెగా ఫైనల్కు మ్యాచ్ రెఫరీగా ఆండీ ప్రైక్రాఫ్ట్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎలైట్ ప్యానెల్లో ఉన్న పాలేకర్ ఈ వరల్డ్ కప్లో ఇప్పటికే 6 మ్యాచ్లకు అంపైరింగ్ చేశారు. టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలవడానికి కేవలం అడుగు దూరంలో ఉంది. అహ్మదాబాద్ గడ్డపై గెలిస్తే వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్కు చేరుకుంది. 2021లో ఫైనల్ చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఈసారి ఎలాగైనా తొలి ట్రోఫీని ముద్దాడాలని కివీస్ పట్టుదలతో ఉంది.